హాయ్ ఎవ్రీబడి, నమస్తే. ఈ వారం మీ ముందుకి జాక్ రివ్యూ చెప్పడం కోసం వచ్చాను. ఊరంతా శకునం చెప్పే బల్లి కుడితి తొట్టులో పడిందని సామెత. ఈ సామెత ఇప్పుడు ఎందుకు పడుతున్నా అంటే, కొందరు ఉంటారు తమకు అన్ని విద్యలు వచ్చు, తమకు అన్నీ తెలుసు, తమకి మనమే మేధావులం అని చెప్పి అనుకుంటుంటారు. జాక్ క్యారెక్టర్ కూడా ఇంచుమించు అలాంటిదే. అయితే ఇప్పుడు ఇది సామెత ఎందుకు చెప్పానంటే, హీరో ఒక కథ ఒప్పుకున్నప్పుడు ఆ కథని ఒప్పుకున్న తర్వాత, స్క్రిప్ట్ విన్న తర్వాత, వన్ లైన్ ఆర్డర్ చూసుకున్న తర్వాత, డైలాగ్ వెర్షన్ చూసుకున్న తర్వాత దర్శకుడు నమ్మాలి. లేదు దర్శకుడు సరిగ్గా రాకపోతుంటే చూసుకోవాలి. అలా కాకుండా ప్రతి దాంట్లోనూ కలుగు చేసుకుని డబ్బింగ్ తనే దగ్గర నుండి చెప్పించి మిక్సింగ్ తనే దగ్గర చూసుకుంటూ సినిమాని దర్శకుడి కాళ్ళలో తన కాళ్ళు పెట్టేసుకుంటూ వెళ్తే సినిమా ఎలాగో తయారవుతుంది. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తారు అతను అలా చేశాడంటే, అతనే చెప్తున్నాడు, అవును నా సినిమా నేను చూశాను, నా సినిమా కాబట్టి నేను కలుగు చేసుకుంటా, నా సినిమా కాబట్టి నేను డబ్బింగ్ చూసుకుంటా, నా సినిమా కాబట్టి నేను చూసుకుంటా. ఇదంతా కూడా సిద్ధు జొన్నలగడ్డ గురించే. జాక్ సినిమా రిలీజ్కి ముందు నుంచే సిద్ధు జొన్నలగడ్డకి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్కి సెట్ అవ్వట్లేదని ఇలా రకరకాల గాసిపులు వచ్చాయి. ఇదే విషయం ఆయన అడిగితే ఆయన ఓపెన్గా చెప్పాడు, అవును నేను గెలుగుతాను, ఇది నా సినిమా బాగా రావాలి, నేను చూసుకుంటా, ఈ సినిమా కాదు నేను తర్వాత చేయబోయే సినిమా కూడా అలాగే చూసుకుంటాను, నేనే రాస్తా, నేనే చేస్తా అని చెప్పేసి. సో ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఇవాళ జాక్ అనే సినిమా అరివీర భయంకర డిజాస్టర్. ఇటీవల కాలంలో చాలా డిజాస్టర్లు వచ్చాయి, ఓపెనింగ్ లేని సినిమాలు వచ్చాయి. బట్ వాటి స్టామినా మేరకు లెక్క చూసుకుంటే ఇది చాలా అరివీర పరమ భయంకర డిజాస్టర్. రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే, నేను పెద్ద చిన్న హీరోల గురించి మాట్లాడలేదు, రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఇంతకన్నా తక్కువ తీసుకునే సందీప్ కిషన్ మజాకా మంచి కలెక్షన్ తీసుకొచ్చింది. నిన్న బైర్ అన్నాడు, సుడిగాలి సుధీర్ సినిమా ఇంతకన్నా బెటర్ సార్, 4 డబ్బులు వచ్చాయి అని. అంటే ఎంత డిజాస్టర్ అని చెప్పడం కోసం ఇవన్నీ వాడుతున్నా, అంత మించి ఇంకోటి ఏం కాదు. మినిమం ఓపిక రాలా. 10-15 కోట్లు తీసుకునే రెమ్యునరేషన్ తీసుకునే హీరో సినిమాకి నైజాం లాంటి ఏరియాలో పట్టుమని 25-50 లక్షలు ఓపెనింగ్ రాకపోతే ఇంకా హీరో ఏంటి? ఇప్పుడు బొమ్మరిల్లు వాసన తీసుకొచ్చారు, హీరోని తీసుకొచ్చారు, కాంబినేషన్ సెట్ చేశారు, ప్రొడ్యూసర్ కష్టపడి సినిమా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశాడు, ప్రమోషన్ చేశారు, అయినా కూడా జనాలు థియేటర్ రాలేదంటే ఏమనుకోవాలి? సో ఇదంతా రివ్యూ సంబంధించిన విషయం కాదు కాబట్టి జస్ట్ ఒక ఇంట్రోగా చెప్పి మీకు వదిలేస్తున్నాను. సరే, జాక్ సినిమా ఏంటంటే, కొన్ని సినిమాలు చూడాలనిపిస్తాయి, కొన్ని సినిమాలు భయపడడం ఎలా పెడతాయి, హర్రర్ జోనర్తో భయపడవు, చూడడానికి భయపడతాయి. ఈ జాక్ అనే సినిమా అలాంటి సినిమా. అసలు ఏంటి కథ? సినిమా చూసిన వాళ్ళకి బుర్ర పట్టుకోవాల్సి ఉంటుంది కథ వెతుక్కోవడానికి. కథ ఏంటంటే, మనం సింపుల్గా చెప్పాలంటే, దేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ సంస్థ ఒక ఉగ్రవాదిని పట్టుకోవడానికి ప్లాన్ చేసి జాగ్రత్తగా దానికి అనుకూలంగా చక్కగా స్కెచ్ వేసి అన్నీ చేస్తుంటే, ఒక అత్యుత్సాహం ఉన్న హీరో వాళ్ళ కాళ్ళలో కాళ్ళు పెట్టి వాళ్ళ పని పాడి చేయడం. ఎందుకు కాళ్ళు పెట్టి పని పాడి చేయడం అంటే, ఈయన రాయట, ఆయన శిల్పం అట. సో వాళ్ళు ప్రొఫెషనల్గా వెళ్తారట, ఈయన అడ్డగోలుగా వెళ్తారట. సరే, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళు చెప్పారు. పోనీ నిజంగా దర్శకుడు ఏమంటాడంటే, ఒక రాయి అయితే ఏ విధంగానైనా చెక్కుకోవచ్చు, దేవుడి బొమ్మ చెక్కుతావో, జంతువు బొమ్మ చెక్కుతావో, మనిషి బొమ్మ చెక్కుతావో చెక్కుకోవచ్చు, ఆల్రెడీ చెక్కేసిన శిల్పాన్ని ఇంక మనం చేయలేము అని ఒక వింత కాన్సెప్ట్ చెప్పారు. సరే, ఓకే, పోనీ అదే నిజమా అనుకుంటే సినిమాలో ఏముండదు. హీరోకి ఆల్రెడీ ఏం అవ్వాలో ఒక నిర్ణయం ఉంటుంది, అతనికి ఏజెంట్ అవ్వాలని కోరిక. అంటే తను ఏ శిల్పంగా మారాలో ఆ రాయికి తెలుసు, కానీ దానికి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోడట. ఆయన ట్రైనింగ్ వద్దు,
ఆయన అడ్డగోలుగా వెళ్తాడు. క్రికెట్ ఆడితే అడ్డగోలుగా ఆడతాడు, బ్యాడ్మింటన్ ఆడితే అడ్డగోలుగా ఆడతాడు, కరాటే నేర్చుకుంటే అడ్డగోలుగా ఆడతాడు, ఈ రావింగ్ కూడా అడ్డగోలుగానే చేస్తాడు. ఇది సినిమా బేసిక్ కాన్సెప్ట్. ఇలా అడ్డగోలుగా కాళ్ళలో కాళ్ళు పెట్టే హీరో, ప్లాన్డ్గా వెళ్ళే రా ఆఫీసర్, వీళ్ళిద్దరూ కలిపి చేసే మిషన్ జాక్. ఇంత ఈ మేరకు సింపుల్గా చెప్పుకోగలం కథని. ఇంత సింపుల్ కథని ఎంత కంగాలిగా తీయాలో అంత కంగాలిగా తీశారు. సినిమాలోకి అసలు ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్ళడానికే బోల్డ్ టైం తీసుకుంటాడు డైరెక్టర్. ఎక్కడో అన్నప్రాసన్నాడు మొదలెడతాడు హీరోని. అక్కడి నుంచి మొదలుపెట్టి ట్రైనింగ్లు చూపించి వాడి తండ్రి బాధలు చూపించి, ఆ తండ్రి తలకాయ నొప్పులు చూపించి, ఇవన్నీ చేసిన తర్వాత హీరో వింత వింత వేషాలన్నీ వేస్తుంటే మనం ఏమిటో తెలియక బుర్ర పట్టుకుంటుంటే అప్పుడు చెప్తాడు హీరో రాలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు అని. సరే, హీరో రాలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడంటే దానికో రీజను. సో సింపుల్, అసలు హీరో రాలోకి ఎంటర్ అవుతున్నాడు, దానికి బలమైన రీజన్ ఉంది. ఇంకప్పుడు ఇదంతా ఎందుకు, ఈ తతంగం అంతా ఎందుకు, ఈ మేధావితనం అంతా? సింపుల్గా స్ట్రైట్ అవే కథలోకి తీసుకెళ్ళచ్చు కదా. కామన్ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అక్కడికి అది అయిపోయింది. సరే, రాలోకి ఎంటర్ అయ్యాడు. రాలోకి ఎంటర్ అయిన తర్వాత కంగాలి కొంతవరకు పర్వాలేదు. సో వీళ్ళు మిషన్ చేసుకున్నారు. ఆ తర్వాత అసలు ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథని నేపాల్ తీసుకెళ్ళి ఏదేదో చిన్నపిల్లల ఆటలా చేశాడు. తీస్తే సీరియస్ సినిమా తీయండి, లేకపోతే అల్లరి నరేష్ సినిమా తీయండి. ఇది అల్లరి నరేష్ సినిమా కాదు కదా. సిద్ధు జొన్నలగడ్డ సీరియస్గా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవ్వాలనుకునే క్యారెక్టరు, ఒక టెర్రరిస్టులతో ఫైటు. అలాంటిది అలాగా నేపాల్లో ఎపిసోడ్లు చూస్తే వీళ్ళు నిజంగా అసలు రా ఆఫీసర్లేనా, రావింగేనా? రా ఆఫీసర్ ఏమో హోమ్ మినిస్టర్ ముందు, సార్ నాకు పెర్మిషన్ ఇవ్వండి సార్, నేను నేపాల్కి వెళ్ళడానికి, సార్ నాకు పెర్మిషన్ ఇవ్వండి సార్, నాకు బతిమాలుకోవడం ఏమిటో. అసలు ఎంత మన వాళ్ళు చూస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు. ఆ క్యారెక్టర్లు ఎంత హుందాగా బిహేవ్ చేస్తుంటే వాటి పాత్రకు తగిన లెవెల్, వాటిని మనం ఆ వింగ్స్ని ఏవైతే మనం వ్యవస్థలను చూపిస్తామో ఆ వ్యవస్థలను ఎంత, అసలు ఆ వ్యవస్థను చూస్తే ఎలా బలంగా అనిపిస్తాయి. అది మానేసి చిల్లరగా తీయడం అంటే డైరెక్టర్ తప్పు అనుకోవాలి. సరే, మీరు డైరెక్టర్ తప్పైతే మరి ఇందాక హీరో గురించి ఎందుకు పాయింట్అవుట్ చేశారని మీరు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే డైరెక్టర్ రాసుకున్నది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండే ఒక శిల లాంటి క్యారెక్టరు. వాడు ఎప్పటికీ అలాగే ఉంటాడు, ఎలా కావస్తే అలా వాటరు, ఎలా కావస్తే అలా దేంట్లో దాంట్లో మారిపోయేలాగా ఉండే క్యారెక్టరు. వాడికి ఒక శిల్పి, ఒక శిలల ఆల్రెడీ శిల్పం అయిపోయిన క్యారెక్టర్ మధ్యలో కన్ఫ్రంటేషను. కానీ సినిమాలో ఎక్కడ కన్ఫ్రంటేషన్ ఉండదు. ఆ శిల్పం అనేది ఒక జోకర్ క్యారెక్టర్లో అయిపోయింది, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అస్సలు ఇంత పెసర్ నావెల్టీ లేదు. నిజానికి ప్రకాష్ రాజ్ ఇంతకుముందు బొమ్మరిల్ భాస్కర్ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాడు. ఆ బలమైన క్యారెక్టర్ ఇక్కడ లేదు. ఎందుకు? హీరో క్యారెక్టర్లోకి టిల్లు వచ్చి కూర్చున్నాడు. దానికి హీరో ఏమంటాడంటే, నన్ను టిల్లుగా యాక్సెప్ట్ చేశారు, అంచేది ఇప్పటికప్పుడు నేను అర్జెంట్గా వేరే క్యారెక్టర్లకు మారితే జనాలు యాక్సెప్ట్ చేయరేమో, అంచేది ఒక 30% టిల్లుని తీసుకొచ్చా. ఇప్పుడు 30% సిల్లు, 70% పరశురామ్, అది బొమ్మరిల్ భాస్కర్ అనుకున్న క్యారెక్టరు. ఈ రెండు కలిపితే అవతల వీక్ అయిపోయిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కలిసి సినిమాని థియేటర్లో ఆడకుండా చేసే. అసలు ఇంకా గౌరవం ఏంటంటే హీరోయిన్ ట్రాక్. సాధారణంగా సినిమా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇతను బొమ్మరిల్ భాస్కర్ ఏమని అనుకుని ఉంటాడు, హీరో క్యారెక్టర్ ఇది, దీని కన్ఫ్రంటేషన్ ఉన్న ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇది, ఈ నెరేషన్ బట్టి మనకి హీరోయిన్ కూడా కావాలి కదా, హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి కదా, సో దీని ట్రాక్ ఎలా రాద్దాం అని చెప్పి ఇరిగించారు. సినిమాలోంచి హీరోయిన్ ట్రాక్ మొత్తం అలా తీసేసినా సరే మీకు తీసేసిన ఇదే రాదు, అసలు ఆ లోటే కనపడదు. అంటే దాన్ని బట్టి ఎలా అతువేశారో మీకు అర్థమవుతుంది. నేను ఇలా చెప్పడం బట్టి మీకు అలా అతువేసేస్తుంది. ఆ హీరోయిన్ సెలక్షన్ రాంగ్ సెలక్షన్. ఆ హీరో పక్కన హీరోయిన్ అస్సలు సూట్ అవ్వలా. పైగా హీరోయిన్ చేత ఎందుకు ఆవభావాలు అలాగా కళ్ళు చిట్లించి మొహం ఇలా పెట్టించి పక్కకు తిప్పించి, అంటే వాళ్ళది క్యాట్ ఐ ఏజెన్సీ,
క్యాట్ డిటెక్టివ్ ఏజెన్సీ. ఆ క్యాట్ డిటెక్టివ్ ఏజెన్సీ అని చెప్పేసి ఆ అమ్మాయి చేత కూడా ఆ రకమైన హావభావాలు పెట్టించాలనుకున్నాడు ఏంటి డైరెక్టర్, నాకు అర్థం కాదు. సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ ఏం చూస్తున్నామో ఏం చెందుతున్నామో అని అనిపించి ఇంటర్వెల్కి వచ్చేసరికి అమ్మాయి పోన్లేరా సెకండ్ హాఫ్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్ అంతకన్నా దారుణంగా ఉంటుంది. ఇవాళ సినిమాని ఎవరో కిల్ చేయకల్లా, ఎవరో చెంప చేయకల్లా, సినిమాని వాళ్ళే కిల్ ఈ సినిమాని చూసుకున్న తర్వాత వాళ్ళు ఇది ఆడుతుందని ఎలా నమ్మారో, ఇది జనాలు నచ్చుతుందని ఎలా నమ్మారో అని చెప్పి అనుమానం వస్తుంది. ఏ సినిమాకైనా సరే మినిమం ఓపెనింగ్ తేవాలంటే ఒక మంచి పాట పడాలి, ఒక మంచి బడ్జెట్ రావాలి. సినిమాకు ఒక సరైన పాట చేయించుకోలేకపోయారు. ఇంత జోకాల్డ్ ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు, టిల్లు 1 టిల్లు 2 లాంటి 2 హిట్లు ఇచ్చిన డైరెక్టరు, హీరో, ఈ హీరో ఆ డైరెక్టర్ ఇద్దరు కలిసి ఒక సరైన పాట చేయించుకోలేకపోయారు. సినిమాలో ఒక సరైన సిచ్యువేషన్ లేదు, సరైన పాట లేదు. సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ ఒక్క దగ్గర కూడా కనపడదు. అసలు భలే డైలాగ్ పడింది కదా ఎక్కడని కానీ, భలే పాట వచ్చింది కదా, బాగుంది కదా అని కానీ. ఇంక దీనికి తోడు చాలామంది మనకు రాంగ్ కాన్సెప్ట్లో వెళ్తుంది ఏంటంటే, ఈ మాస్ సినిమాలకి రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే కంటిన్యూ సౌండ్ వినిపిస్తూనే ఉండాలి. దెబ్బ 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 ఏదో రకమైన సౌండ్ వినిపిస్తూనే ఉండాలి. ఒకసారి సైలెన్స్గా ఉంచడం వల్ల కూడా సీన్ పైకి లేస్తే ఎందుకు మన మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది, అందరూ కాకపోయినా అందుకు అనుకోరు, అర్థం కాదు. అసలు ఆ ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సీన్లకి సింక్ అవ్వదు. దానిలో సీన్లు వెళ్ళేస్తాయి. మనకి ఇవన్నీ కలిస్తే కదా ప్రేక్షకుడిని గుండెకి టచ్ చేస్తాయి సినిమాలు. ఇంత సీరియస్ సినిమాలో ఈ టిల్లు క్యారెక్టర్ వచ్చి మధ్యలో రొమాన్స్లు, అస్సలు ఎంత అతుకుల బొంత అంటే ఉన్నట్టుండి హీరో క్యారెక్టర్ సెక్స్ అనే దాని మీద ఒక 2 నిమిషాలు లెక్చర్ ఇస్తుంది. అసలు సెక్స్ అనగానేమి, అది ముందు ఉంటే ఎట్లుండను, వెనక ఉంటే ఎట్లుండను, బాగుంటే ఎట్లుండను, బాగుండకపోతే ఎట్లుండను. ఎవరు అడిగారయ్యా ఈ సినిమాకి అది అవసరమా? అది అక్కడ అతికిందా? కనీసం తీసిన తర్వాతైనా ఎడిట్లో చూసుకున్న తర్వాతనే అరే ఇది ఇక్కడ సెట్ అవ్వలేదని తీసేయాలి కదా. అంటే ఏంటి, ఈ 4 టిల్లు టైపు ఈ సెక్స్ డైలాగులు ఉంటే జనాలు ఏమో లైన్లు కట్టేస్తారు అనుకున్నారా? ముద్దు 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 అంటూ వెంటబడితే జనాలు లైన్ కట్టేస్తారు అనుకున్నారా? టిల్లు అనే సినిమా హిట్ అవ్వడానికి దాంట్లో ఉన్న సాంగ్స్, దాంట్లో ఉన్న పంచు, డైలాగులు, సీన్లు ఇవన్నీ ఉన్నాయి. అందుకని టిల్లుని ఒక్కడిని తీసుకొచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో పెట్టేస్తే అయిపోతూ. ఈ సినిమా మనం రెంటికి చెడ్డ రేవడి అంటాం. ఆడు పూర్తిగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కాదు, ఇటు సిద్ధు జొన్నలగడ్డ సినిమా కాదు. బొమ్మరిల్లు భాస్కర్ కథలోకి సిద్ధు జొన్నలగడ్డ దూరడం వల్ల దాన్ని తన కాళ్ళు చేతులు పెట్టి చేయడం వల్ల వచ్చిన మార్పులు చేర్పులు ఫలితంగా ఇలాంటి సినిమా వచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నట్టే ఆయనే చెప్తున్నాడు ఖచ్చితంగా, అవును నా సినిమా స్క్రిప్ట్ నేను చూసుకుంటా, నేను రాసుకుంటా, నేను డబ్బింగ్ చేపిస్తా, నేను కరెక్షన్ చేయిస్తా, అన్నీ చేస్తున్నాను. డైరెక్టర్ చెప్పాడు, ఆయన చెప్పాడు, ఆయన ఇంటర్వ్యూ చెప్పాడు, స్టేజ్ మీద కూడా చెప్తున్నాడు. సో అంచేది ఈ రిజల్ట్లో ఆయనకి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ కూడా తన వంతు పాలు తను తీసుకోవాలి. ఈ సినిమా ఇంత పరమ డిజాస్టర్ అవ్వడానికి, ఈ సినిమా ఇంత దారుణంగా రిలీజ్ అవ్వడానికి, ఇంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాస్ అయిపోవడానికి. ఎందుకంటే ఒక సినిమా ఉంటుంది. ఇప్పుడు రాబినోడి సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ అక్కడ మన దర్శకుడు మాత్రమే పాయింట్అవుట్ చేయగలిగాం, హీరోని ఏమన్నా. ఎందుకంటే హీరో దర్శకుడు ఎలా చెప్పి అలా చేశాడు కాబట్టి. మరో సినిమా అయితే కనుక పాయింట్అవుట్ చేయలేం. బట్ ఇక్కడ తనకు అన్నీ తెలుసు అని పదే పదే చెప్పడానికి ప్రయత్నించే హీరో, చెప్పే హీరో, దాన్ని యాక్సెప్ట్ చేసిన దర్శకుడు, వీళ్ళందరూ కలిసి చేసిన వర్క్ ఇది. జాక్ అనే సినిమా, కొన్ని సినిమాలు మనకి ఏంటంటే లెసన్స్, సినిమా ఎలా తీయకూడదో చెప్పే లెసన్స్. ఆ సిలబస్లో జాక్ అనే సినిమాను కూడా పెట్టుకోవాలి. స్క్రీన్ ప్లే ఇలా ఉండకూడదు, ఇంత టైం పట్టకూడదు ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్ళడానికి, ఒక క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఇంత కన్ఫ్యూజ్గా చెప్పాల్సిన పని లేదు.
సులువుగా ఈజీగా చెప్పే దీన్ని వదిలేసేసి పోనీ అలా చెప్పి ఇలా చెప్పినంత మాత్రాన మీరేమో కొత్త కథ చెప్పారంటే ఏమీ లేదే. ఫస్ట్ హాఫ్ మొత్తం 50% హీరోని మనకు పరిచయం చేయడానికి, పరిచయం చేసిన తర్వాత హీరో రా ఆఫీసర్ల కాళ్ళు పెట్టి కంగాళి చేయడానికి, సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళందరూ కలిసి నేపాల్ వెళ్ళి ఆ టెర్రరిస్ట్ని ఎలా పట్టుకున్నారు. అసలు మన రా ఆఫీసర్లే వీళ్ళు ఇక్కడ అనకూడదు కానీ చాలా బొప్పుల మాదిరిగా చూపిస్తే ఇంకా టెర్రరిస్టులు ఇంకా బొప్పులనే చూపించారు. సో సినిమాని అథెంటిక్గా తీయగలిగితేనే ఇలాంటి స్పై జానర్ సినిమాలు తీయాలి. ఆ అథెంటిసిటీ మీకు తెలియకపోతే ఇలాంటివి అటెంప్ట్ చేయకండి. ఆ అథెంటిసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇవి అల్లరి సినిమాల్లాగా కామెడీ సినిమాలు అయిపోతాయి. మరి అవేనా బెటరు, చూసి మనం కామెడీగా ఎంజాయ్ చేస్తాం. ఇవి అలా ఎంజాయ్ చేసి ఇలా కూడా లేదే. ఎంత చికాకు పెడుతుందంటే హీరోయిన్ ట్రాక్ వచ్చినప్పుడల్లా చికాకు అనిపిస్తుంది. కానీ అరే పోన్లే సినిమాకి రిలీఫ్ వచ్చింది, హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది, రిలీఫ్ అని అనుకోవడానికి లేదు ఇక్కడ. సో కేవలం ఒక వీక్ క్యారెక్టర్ని డిజైన్ చేసుకుని హీరో క్యారెక్టర్ని ఏదో స్పెషల్గా ఎలివేట్ చేద్దామని చూసి సరైన కథ రాసుకోలేక, సరైన పాటలు చేయించుకోలేక, సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెచ్చుకోలేక, ఇక వీటన్నిటి తోడు హీరో మీరు కరెక్ట్గా చూస్తే కొన్ని చోట్ల ఒక్కోలా ఉంటాడు హీరో. ఫేస్ కరెక్షన్ జరక్కో, సీజీలు వర్క్స్ అవి సరిగ్గా జరక్కో హీరో కొన్ని చోట్ల ఒక్కోలా ఉంటాడు. మొత్తం మీద చాలా 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 నిరాశపరిచిన సినిమా జాక్. టిల్లు స్క్వేర్ లాంటి సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా వచ్చిందంటే అసలు జనంలో ఎంత ఉత్సాహం, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటిది ఆ ఉత్సాహం ఇంట్రెస్ట్ కలగలేదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో పడిన తర్వాత దానికి వచ్చే టాక్ను బట్టి జనాలు ఆటోమేటిక్గా వస్తారులే అనుకుంటే అసలు ఆ టాకే దారుణమైన టాక్ రావడం అన్నది ఇంకా దారుణమైన విషయం. సో ఇప్పటికైనా సరే సిద్ధు జొన్నలగడ్డ స్క్రిప్ట్ ఒప్పుకొని కావాలంటే సినిమా సెట్ మీకు వెళ్ళే ముందు 1 లైన్ ఆర్డర్ చూసుకోవచ్చు, డైలాగ్ వెర్షన్ చూసుకోవచ్చు, స్క్రిప్ట్ చూసుకోవచ్చు, అన్నీ చూసేసుకోవచ్చు. అన్నీ నచ్చిన తర్వాతే సెట్ మీకు వెళ్ళచ్చు. బట్ వెళ్ళిన తర్వాత ఏంటన్నా డైరెక్టర్ పని డైరెక్టర్ని చేయనివ్వాలి. డైరెక్టర్ చేయలేడు అన్నప్పుడు అసలు డైరెక్టర్కి డేట్లు ఇవ్వకండి. అప్పుడు సరైన డైరెక్టర్కి డేట్లు ఇవ్వండి. బట్ వెళ్ళిన దగ్గర నుంచి సెట్ మీద ఏ రోజుకి ఆ రోజు ఎలా వస్తుంది అని అనుకుంటే అది ఇలాంటి సినిమా అయిపోతుంది. థ్యాంక్ యూ.